హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ అనమాట. ఈ రిటర్న్ వాల్యూ ఎలా యూస్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. రిటర్న్ వాల్యూ అంటే నథింగ్ బట్ మళ్ళీ యూస్ చేయడం అంతే, ఓకేనా. మళ్ళీ మనకి అది యూస్ కావడం, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకున్న టాపిక్ ఇదనమాట. సో ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాము? సో సమ్ అనే వేరియబుల్ని మనం యూస్ చేసుకుంటాం, సమ్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటున్నాము. అక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చాము, ఏ కామ బి అని ఇచ్చాము. ఈ సమ్ అనే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ 10, 20 ఇచ్చాము, మనం ప్రింట్ ఇస్తుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదమ్మా. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చినాక వాటికి పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్స్ అనేది మనం ఆర్గ్యుమెంట్ రూపంలో ఇస్తాం. కానీ ఈ స్టేట్మెంట్ అనేది మళ్ళీ రిటర్న్ వాల్యూ మళ్ళీ యూస్ చేసుకోవడానికి యూస్ అయ్యేది. అంటే ఈ ఈ సమ్ స్టేట్మెంట్ అనేది రిటర్న్కి వాల్యూ తీసుకోవడం, ఈ వాల్యూని మళ్ళీ మనం ఏలో స్టోర్ చేసుకోవడం. అది ఎలా అనేది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా. ఓకే, సో మనము కోడింగ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో నేను తీసుకున్నాను, ఓకే. సో ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ అని ఒక నేమ్ తీసుకున్నాను. సో ఫంక్షన్ హలో అనేది తీసుకుంటాం. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా హలో, ఇక్కడ ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్, ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకో, అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా. ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫ్ నేమ్ ప్లస్ ఇన్వర్టెడ్ కామర్స్ ఐఫోన్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ప్లస్ కన్కానిటేషన్ అమ్మా, ప్లస్ అంటే సో ఎల్ నేమ్, ఓకేనా. సో ఈ వాల్యూని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ అంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోం. ఈ రిటర్న్ వాల్యూ మనము ఇప్పుడు రిటర్న్ అనేది మనం ఇలానే ఇచ్చుకోవచ్చు, బట్ ఇక్కడ మనము ఒక వేరియబుల్ తీసుకున్నాం కన్ఫ్యూజ్ కాకుండా. సో వేర్ ఏ ఈక్వల్స్ టు, ఓకేనా, వేర్ ఏ ఈక్వల్స్ టు ఇది తీసుకున్నాం. సో ఇప్పుడు రిటర్న్ వాల్యూ అనేది ఏకి స్టోర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఏమని కాల్ చేస్తాను? సో ప్రేమ్ కామా కుమార్, ఓకేనా. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, సో జస్ట్ కాల్ చేస్తాం అంతే, కానీ ప్రింట్ కావాలి. ఎందుకు? ఈ వాల్యూని రిటర్న్ ఇచ్చాము అంతే, కానీ ఇది ఎక్కడ ప్రింట్ కావాలనేది ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హలోని ఒక వేరియబుల్లో తీసుకుంటాం. సో వేర్ ఎఫ్ఎన్ అయితే బట్ ఫుల్ నేమ్. ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ రైట్ ఎఫ్ఎన్ అని ఇస్తే చాలు, ఓకేనా. చూడండి, ఓకే వచ్చేసిందా? చూడండి, ఈ వాల్యూని రిటర్న్ ఏని మళ్ళీ మనం యూస్ చేసుకుంటున్నాం. సో రిటర్న్ ఏని యూస్ చేసుకుంటున్నాం. ఈ రిటర్న్ ఏని మనం యూస్ చేసుకోవడానికి మళ్ళీ వేరియబుల్ అనే ఎఫ్ఎన్లోకి మనం స్టోర్ చేసుకుంటాం. ఈ ఎఫ్ఎన్ అనేది ఇక్కడికి స్టోర్ అయ్యి అక్కడ ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకోటి చేయాలనుకున్నాను. సో ఇక్కడ సంథింగ్ వేరేది ఇవ్వాలనుకున్నాను. సో రామ్ కుమార్ ఇవ్వాలనుకుంటే సో రామ్ కుమార్ వచ్చేస్తాను. అంటే ఈ వాల్యూని మళ్ళీ మనం రిటర్న్ చేయడం, అర్థమైంది కదా. సో నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేస్తాను, బాగా వినండి. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ తీసుకున్నాం. సో ఫంక్షన్కి సమ్ అని ఇచ్చేస్తున్నాం, ఓకేనా. సమ్ అని ఇచ్చేస్తాం. సో మ్యాథ్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత సైన్స్ అని తీసుకున్నాం. సో త్రీ సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఈ 3 సబ్జెక్ట్స్ మనకి ఏం కావాలి? సమ్ కావాలి కదా. సో ఈ వాల్యూస్ అన్నీ మనం యావరేజ్ చేస్తున్నాం. సో యావరేజ్ చేసినప్పుడు ఇవన్నీ స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? సో మనం ఏం చేస్తామంటే మామూలుగా వీటికి సమ్ ఎలా చేస్తాం? మామూలుగా మ్యాథ్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ సైన్స్, అంతేనా. సో ఈ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోర్ చేసుకునేదే వేర్ ఎస్ అని తీసుకున్నాం. సో వేర్ ఎస్ తీసుకొని ఈ వాల్యూని స్టోర్ చేసుకుని మళ్ళీ వీటిని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ మనం ఎస్కి తీసుకుంటున్నాం. అర్థమైంది? వీటి వరకు అర్థమైంది కదా. రిటర్న్ ఎస్ అంటే ఈ వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం, దీన్ని మళ్ళీ మనం కాల్ చేస్తాం. సో కాల్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు కాల్ చేసేటప్పుడు ఏమవుతుంది? సో వేర్ టోటల్, సో టోటల్లోకి స్టోర్ చేసుకుంటున్నాం ఏది? ఈ వాల్యూస్ని. అప్పుడు సమ్ 95, 65, 56. సో వీటిని సమ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటిని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ టోటల్ అని ఇస్తాం, అంతేనా. సో టోటల్ అని ఇస్తాం. చూడండి, టోటల్ వచ్చేసింది కదా. ఓకే,
ఇక్కడికి అర్థమైంది కదా, ఈ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని తీసుకుంటాను, ఏమి పర్సంటేజ్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. సో ఫంక్షన్ పర్సంటేజ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఈ ఫంక్షన్కి టోటల్, సో టీటీ అనే ఒక టోటల్ వేరియబుల్ తీసుకుంటాం, సో పారామీటర్. ఓకేనా. సో ఇప్పుడు మనము సమ్, ఇప్పుడు యావరేజ్ చేసేటప్పుడు సమ్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్, అదే కదా. సో యావరేజ్ ఫార్ములా ఏది, టోటల్ సబ్జెక్ట్స్ ఇస్తాను. సో యావరేజ్ ఫార్ములా sub1 ప్లస్ sub2 ప్లస్ sub3, సో బై 300 100 కనుక్కుంటే ఇంటూ 100, ఇది ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వేర్ పర్ అని తీసుకుంటాం. సో పర్సెంటేజ్ అనే వేరియబుల్లో తీసుకుంటాం. ఈ పర్సెంటేజ్ అనే వేరియబుల్లో టీటీ బై అంటే టోటల్ బై 300 ఇంటూ 100. సో ఇది ఇప్పుడు మనము ఈ పర్సెంటేజ్ని మనం రీకాల్ చేయడం లే, డైరెక్ట్గా డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చేసి, ఓకేనా, డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చేసి మనం ఏం చేస్తాం, పర్ అని ఇచ్చేస్తాం. సో పర్సెంటేజ్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది తీసేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే, సో మనం ఏం చేసాము, సమ్ని ఎస్ అనే వేరియబుల్లో తీసుకున్నాము, ఎస్ రిటర్న్ చేసుకుంటున్నాము, మళ్ళీ ఈ ఫంక్షన్ పర్సెంటేజ్ అని తీసుకున్నాం, పర్సెంటేజ్కి టీ అని ఇస్తాం, టీటీ అని ఇస్తాము, వేరే పర్సెంటేజ్లో టీటీ బై ఇది. సో ఇప్పుడు మనము ఈ టోటల్ అనేది, ఈ టోటల్ వాల్యూ అనేది పర్సెంటేజ్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్సెంటేజ్ అనే ఫంక్షన్లో టోటల్ అని ఇవ్వాలి. సో టోటల్ అని ఇస్తే చాలు. సో ఇప్పుడు చూద్దాం, సో చూద్దాం 72%. ఇప్పుడు వాల్యూస్ మారుస్తున్నా. సో వాల్యూస్ వచ్చేసి నేను సో 80 చూడండి 80 వచ్చేసింది కదా. సో ఇది, సో ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలంటే చెప్తాను. సో యావరేజ్, సో యావరేజ్ అని చేస్తే చాలు, చూద్దాం వచ్చేసింది యావరేజ్. సో 80% అన్నమాట. అర్థమైంది కదా, సింపుల్, అర్థం చేసుకుంటే సింపుల్, ఓకేనా. మనం ఎస్ ఒకటే రిటర్న్ చేస్తున్నాం అంతే, పర్సెంటేజ్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. సో పర్సెంటేజ్ అనేది మాటికి రాదు కదా, సమ్ అనేది వచ్చేస్తుంది, సమ్ అనేది రాసుకుంటుంది, ఓకేనా. అట్లాగే ఇంకోటి చేయాలన్నా కూడా మనం ఏం చేయాలి, సో ఇక్కడ సో వేర్ టోటల్ ఈక్వల్స్ టు సమ్, సో వేరే తీసుకోవచ్చు. సో సమ్, సో 90, 90 చూద్దాం, చూడండి. సో 9 అంటే ఇది ఓవర్ రైట్ అయిపోయింది, ఇది తీసుకుంది. సో టోటల్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ T1 అని ఇవ్వాలి, టోటల్ 1 అని ఇస్తే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే పర్సెంటేజ్ టోటల్ 1 అని ఇస్తాం అంతే. చూడండి యావరేజ్ 80 వచ్చేసింది అండ్ 90 కూడా వచ్చేసింది, అంటే 2 వాల్యూస్ని మనం తీసుకున్నాం అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తాం. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇచ్చేస్తే నెక్స్ట్కి వచ్చేస్తుంది, అంటే ఇంకొక వాల్యూ ఇవ్వడం, అట్లా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అట్లా ఎన్ని కావాలంటే అన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఈ రిటర్న్ అనే వాల్యూని తీసుకొని మనం యూస్ చేసుకోం, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.